నమస్తే. సిద్దిపేట జిల్లాలో రోజు రోజుకు ఒక ఘటన మరొక ముందే మరో ఘటన జరుగుతుంది. సైబర్ నేరగాళ్ళు వాళ్ళ ఆగడాలకు అంతు లేకుండా పోతున్నది. ప్రస్తుతం సిద్దిపేటలోని కేర్ హాస్పిటల్ యాజమాన్యానికి ఫోన్ చేసి మీరు ట్రేడ్ లైసెన్స్ కట్టలేరని చెప్పి, ఇంకా మీరు డబ్బులు కట్టాలని చెప్పి అనోన్ నెంబర్లకి వెళ్ళి ఫోన్లు వచ్చినాయని చెప్పి హాస్పిటల్ సిబ్బంది మనతో చెప్తున్నారు. ప్రస్తుతం వారు మనతోటి పాటు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎవరు ఫోన్ చేశారు, ఏమన్నారు మిమ్మల్ని? నిన్న పొద్దున 11:30 ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఆ ట్రూ కాల్లో చూస్తే మున్సిపల్ కమిషనర్ అని పడింది. కాల్ చేసేమన్నారంటే, మీరు హాస్పిటల్లో మెడికల్ షాప్లో ట్రేడ్ లైసెన్స్ కానీ లేబర్ లైసెన్స్ కానీ రెన్యువల్ చేసుకోలేదు, దీనికి గాను మీకు పెనాల్టీ పడుతుంది, 9,000 రూపాయలు కట్టాలని చెప్పేసి ఒక స్కానర్ పంపించండి అని చెప్పేసి కాల్ చేశారు. ఈ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి మనకు తెలిసిన వాళ్ళ మున్సిపల్ ఆఫీస్కి కాల్ చేయడం జరిగింది. అంత వాళ్ళు ఏమన్నారంటే, సార్ది కాదు, ఇది మున్సిపల్ ఆఫీసర్ది కాదు, ఎవరో ఫేక్ కాల్ వచ్చిందని చెప్పి అనేసరికి నేను ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నెంబర్ చూపించాను. నెంబర్ చూపించిన తర్వాత ఫేక్ కాల్ అని చెప్పేసి మీరు ఒక లెటర్ మీద రాసివ్వండి, దీన్ని మేము చర్య తీసుకుంటామని చెప్పారు వాళ్ళు. తర్వాత అదే మేము ఒక పేపర్ తీసుకుని దానిలో ఇలా ఈ అన్నోన్ నెంబర్ నుంచి మాకు కాల్ వచ్చింది, 9,000 రూపాయలు పంపమని చెప్పారు. దానికి మళ్ళీ దాంతోపాటు పోలీస్ వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి వాళ్ళు మన మున్సిపల్ సార్ కూడా మాతో మాట్లాడి, ఇది ఫేక్ కాల్ వచ్చింది కదా, మీరు ఒక లెటర్ రాసియండి, దాంతోపాటు నేను కూడా ఒక కంప్లైంట్ ఇస్తాను వాళ్ళకు, ఇట్లాంటి ఫేక్ కాల్స్ చాలా వస్తుందని చెప్పారు. ఇది జరిగింది. అయితే సిద్దిపేటలో మున్సిపల్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం, మీరు ట్రేడ్ లైసెన్స్ డబ్బులు కట్టలేరు, మేము వాట్సాప్లో క్యూఆర్ కోడ్ పంపిస్తాం, డబ్బులు పే చేయాలని చెప్పి యాజమాన్యానికి ఫోన్ చేశారని చెప్తున్నారు. అయితే వీళ్ళు అప్రమత్తమై మున్సిపల్ సిబ్బందికి కాల్ చేసి తెలిసిన వారికి అడిగి తెలుసుకుంటే, ఇది ఏదైతే ఉందో ఈ నంబరు మున్సిపల్కి సంబంధించిందే కాదు, కమిషనర్ది కాదని చెప్పి వీళ్ళు అంటున్నారు. వీళ్ళు కమిషనర్ దగ్గరికి వెళ్తే కమిషనర్ గారు చెప్పారట, మేము వాళ్ళపైన కంప్లైంట్ చేసి మేము పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం, మీరు కూడా ఒక కంప్లైంట్ రాసియండి అని చెప్పి సానుకూలంగా కమిషనర్ గారు స్పందించారట. కెమెరా పర్సన్ అంజితో రాజేష్, మనకర్తెన్ టీవీ, సిద్దిపేట.